సాయంత్రం రొటీన్ పనులు చూసేయండి. షాప్ బంద్ చేసి రాగానే ఒక కప్పు టీ పెట్టుకొని తాగాము. తాగిన తర్వాత కూరగాయలు వారానికి సరిపడా ఒకటేసారి తెచ్చేసుకుంటాము. కూరగాయలన్నీ సర్దేసుకున్నా. ఇంకా ఆకుకూరలన్నీ ఒక కవర్లో పెట్టుకున్నా. కొత్తిమీర పుదీనా మాత్రం ఇంకో సపరేటు డబ్బాలో వేసి పెట్టుకుంటా. వాటి వేర్లు చుంచి పెట్టుకుంటే కొత్తిమీర పుదీనా చాలా రోజులు ఉంటాయి అన్నమాట, పాడవవు తొందరగా. ఇంకా వాటికి కూరగాయలన్నీ కవర్లో వేసి సర్దేసుకున్నాను. ఇంకా తర్వాత పొద్దున్నే ఇడ్లీకని పప్పు నానేసా. మినపప్పు నానేసేటప్పుడే ఒక స్పూన్ మెంతులు కూడా వేసి నానబెట్టుకున్నా. ఇడ్లీ రవ్వ కూడా పొద్దున్నే నానబెట్టుకుంటా, ఎందుకంటే ఎక్కువసేపు నానితే ఇడ్లీలు బాగా వస్తాయి అన్నమాట. ఇంకా పప్పు రుబ్బేటప్పుడు మాత్రం ఒక కప్పు అటుకులు నానేసుకొని పప్పులో వేసి రుబ్బేసుకుంటాను. ఈ చలికాలం కదా, పప్పు తొందరగా పులవదు. దోసపిండి పులవపోయినా పర్లేదు, బాగానే ఉంటుంది. కానీ ఇడ్లీ పిండి పులవపోతే మాత్రం ఇడ్లీలు గట్టిగా వస్తాయి. అందుకనే ఒకవేళ పులవలేదు అని డౌట్ ఉంటే కనుక ఒక పావు స్పూను సోడా వేసుకొని కలిపి పెట్టేసుకుంటే ఇడ్లీలు బాగా వస్తాయి అన్నమాట. అది ఇంకా సరే, ఇడ్లీ పిండి కలిపి పెట్టేసుకున్నా. ఇంకా పొద్దున్న తోమిన గిన్నెలు కొన్ని ఉంటే సర్దేసుకున్నా. తోమాల్సిన గిన్నెలు కూడా ఉండే, ఇంకా అవి కూడా తోమి పెట్టేసుకున్నా. ఇంకా వంట పని కూడా అయిపోయింది. వంట మాత్రం అన్నం వండేసి కొంచెం టమాటా పప్పు వేసిన. పెసరపప్పు టమాటా బాగుంటుంది, ఇంకా అప్పటికప్పుడు అయిపోతుంది. అది పెద్ద ప్రాసెస్ ఉండదు, చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. అయితే పప్పు టమాటా వేసి ఇంకా వంట అయిపోయింది. ఆ గిన్నెలు కూడా తోమేసుకున్నాను. ఓకేనా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.